మంచిగా ఇట్ వాస్. సో అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తాం, ఏదైనా కలిసి చేయడానికి మంచి రోజు రావాలి. ఒకటేంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం సీరియస్ కంటెంట్ పక్కన పెట్టి మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీలో పుట్టారు, అదే వెల్ టు డూ కండిషన్స్లో పెరిగారు, అండ్ యూఆర్ హ్యాండ్సమ్ పర్సన్ బై ఆల్ మీన్స్, అండ్ మంచి హిట్స్ ఇండస్ట్రీలో, బ్యాక్గ్రౌండ్ చూస్తే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్, మంచి క్యాష్ పార్టీ, మీరు ఇన్ని ఉన్నాయి కదా. లవ్ ఎఫెక్ట్స్లో ఎక్కడ పడలేదండి? మిమ్మల్ని ఎవరు క్యాచ్ చేయలేదా? లవ్ అఫేర్స్లో క్యాచ్ చేయలేదా అని మెల్లిగా నన్ను మళ్ళీ క్యాచ్లోకి దింపుతున్నాడు. ఇప్పుడు దట్ ఈస్ ది స్పైస్ ఆఫ్ ఎనీ కెరీర్ అండి. ఇప్పుడు తక్కువన్నీ సంసారం సాగరం, చదువు సంస్కారం, విద్యా వినయం, ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి అవన్నీ. బట్ వాట్ ఈజ్ అబౌట్ ఇట్? ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడకపోతే వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు ఒకటి మాత్రం నన్ను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేశారు, మీరు ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు కూడా మీతో నటించాలంటే కొన్ని కండిషన్స్ కాస్టింగ్ కౌచ్ ఎప్పుడన్నా పెట్టారా అని అడిగారు. నా జన్మకి పెట్టను అని చెప్పాను, ఎందుకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తున్నాను, భోంచేయమ్మా అని సంతోషంగా ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అని అడిగితే నన్ను మీరు ఎప్పుడు ఏం అడగలేదే అని అడిగింది. ఎందుకు ఏం అడగాలన్నా అదే ఏం అడగలేదే అంటే అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేవాడు. లవ్ చాలా పవిత్రమైందండి, అది పవిత్రాకే చెందుతుంది. కాబట్టి తప్పటడుగులు దాని మీద కూడా నాకు క్వశ్చన్ ఉందండి, పవిత్ర గారి మీద కూడా నేను అడుగుతాను. తప్పటడుగులు ఇందాక మీరు అన్న దాంట్లో ఏంటంటే కాస్టింగ్ కౌచ్ ఇస్ ఏ చీప్ కాన్సెప్ట్. ఫాలింగ్ ఇన్ లవ్, హ్యావింగ్ క్రష్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ బిలాంగ్స్ టు అనదర్ లెవెల్. అందుకని నేను అడిగాను అనమాట, మీకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ, అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయే క్వాలిఫికేషన్స్ అన్నీ ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి. అలాంటిది ఏం జరగలేదా? నన్ను చాలా మంది లవ్ చేశారు, లవ్ చేస్తారు కూడా. ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా, నేను రావాలి కదా, పాయింట్ చెప్పాలిగా. చాలా మంది లవ్ అదే మీరే చెప్పారు, అందగాడు, క్యాష్ పార్టీ, కెరియర్, కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు. లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి. ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఓకే, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్లో. ఎస్, ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్. ఐ యాక్సెప్ట్ ఆల్ దిస్ థింగ్, నేనేమీ కాదంట్లా. ఐ ఫెయిల్డ్. మీరు సీరియస్ టాపిక్ వైపు వచ్చారు. నా తప్పు కావచ్చు, పెళ్ళికి పోట్లా, లవ్కే వస్తున్నాను నేను. సో ఫ్లర్టింగ్ వేరే, ఫ్లింగ్ వేరే, ఎస్, లవ్ వేరే. ఎస్, ఫ్లర్టింగ్ ఇస్ ఐఎమ్ ఎ వెరీ హెల్దీ ఫ్లర్ట్. ఓకే, ఫ్లింగ్ అనేది నేను జనరల్గా లవ్ని చాలా వస్తున్నా. ఫ్లింగ్ అంటే ఏంటి? ఫ్లింగ్ అంటే ఏంటి? అఫేర్. ఫ్లర్ట్ అంటే మీ నోటితో చెప్పండి. ఫ్లర్ట్ అంటే సరదాగా, ఒక అందంగా, ఒక హ్యూమరస్గా, ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం, అంతవరకే. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్. ఎస్, అఫేర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ సీరియస్ లవర్. నేను లవ్ చేస్తే చాలా, అదే వచ్చిన ప్రాబ్లం నాకు. నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తా. అవతల వ్యక్తి చేశాం కాబట్టి ఇన్నైనా కదా. కాబట్టి అది ఇప్పుడు నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి 2 ఏళ్ళు నిద్ర లేకుండా లవ్లో మునిగి తేలారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే నేను అనుకుంటున్నాను. తక్కువని ఐ డోంట్ నో. ఇట్స్ అదే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా పెడుతుంది లైఫ్. బట్ లవ్ కూడా అండి, ఒకటి నేను చెప్తాను లవ్ గురించి. అదే మొన్న ఎవరు మన అనిల్ రావుపూడి షోలో చెప్తున్నాడు, లవ్ అంటే అథారిటీ ఆయనే అండి. కాబట్టి అంటే లవ్ అనేది ఒక్కొక్క ఏజ్లో 16 ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు గీతులు పట్టుకోవడం, ఇది లవ్. 16-18 ఇప్పటికైనా అంతే, అక్కడే స్టార్ట్ అవుతుంది. 20-25 ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది. 35-40 పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది 40 తర్వాత స్టార్ట్ అవుతుందండి. టుడే ఐఎమ్ 59 గోయింగ్ 60, 50 years ఇన్ ఫిల్మ్స్. సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు.
పవిత్రని అలాగే నేను చూశాను, అలాగే చూస్తున్నా, అలాగే చూస్తా. సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. బా బా వాట్ ఎ లాంగ్ వెయిట్. ఇట్ ఈస్ అదే చెప్పాను కదా, ఇట్ ఈస్